ప్రజలందరికీ నమస్కారం. నా పేరు వి శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామ చుట్టుపక్కల గ్రామానికి సంబంధించినటువంటి సందీప్ అలియాస్ బుల్లెట్ సందీప్ అనే అతను మదనపల్లి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి నిన్ను చంపేస్తా, నిన్ను లేపేస్తా, నీ వల్ల ఇది నువ్వు చేసుకో, నువ్వు కేసులు పెట్టుకో, పోలీసులు నన్ను ఏం చేయలేరు, ఎవరు నన్ను ఏం పీకలేరు అంటూ టుడే ఫిబ్రవరి 2 రెండవ తారీఖు ఫిబ్రవరి నెల 2025 ఈరోజు పొద్దున ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మర్డర్ చేసి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీనిపై డిపార్ట్మెంట్ వారు తగు చర్యలు తీసి శ్రీనివాసులకి ప్రాణాపాయం ఉందని సందీప్ అనుచరుల వల్ల తెలియజేస్తున్నాం. దీనిపై పోలీసు వారు చర్యలు తీసుకొని శ్రీనివాసులు తగు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందీప్ పొద్దున అనగా 2వ నెల 2వ తారీఖు 2వ నెల 2025 సంవత్సరం నాడు అనగా ఈనాడు బెదిరించినటువంటి బెదిరింప్స్ కాల్ రికార్డింగ్స్ నీ నటన చూసి అయ్యో పాపం వదిలేసిండారు. నీకు చాలేదు. అయ్యో పాపం కాదురా పూక. మా అన్న జహాన్ ఫోన్ చేసేకి ఎమ్మెల్యే అప్పుడు వదిలేదు మమ్మల్ని. మీ అమ్మ అప్పుడు మీరేం తెంగినాడా? ఎమ్మెల్యే సార్ మీకు సపోర్ట్ చేసినాడా? నువ్వు పరంపోకు, నీకు ఎమ్మెల్యే సార్ సపోర్టు. లంచా కొడతా నీ ఫోటో రాలేదు, నీకు వస్తుంది, నువ్వు బాధపడతావు. నువ్వు తెప్పిరా అన్న వానమ్మ 2 మడకలు వచ్చింది. పేపర్ లో మీ ఫోటోలు రానికి సంతోషపడుతుండవు. పేపర్ లో మీ ఫోటోలు వస్తాయి, ఏం బాధపడద్దు, ఏం బాధపడద్దు. ఇక చాలా ఉంటది. ఇప్పుడు సినిమా నువ్వు ఊరికి అట్లా కెలుపుతున్నావు. మర్యాదగా నడుచుకుంటే బాగుంటది. పద్ధతి మించిపోతున్నావు. నీకు డిపార్ట్మెంట్ రేనాయన సందీప్ గారు, నీ ఓడో నాకు తెలుదు, నీకు నాకు గొడవలు లేవు. తాగిన కాయకులు చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు. ఇప్పుడు పడతాయి. తప్పు చేసినారా బాబు? బండి ఎత్తుకుని పోయి మీరు చాలా తప్పు చేసినారు. చేసిందే తప్పు, మళ్ళా తప్పుల పైన తప్పులు. ఇప్పుడు ఇంకా ఓవర్ గా తప్పులు చేస్తున్నావు. ఇవంతా చాలా ఇబ్బందులు పడతావు. నీ ఇష్టం సందీప్. నీకు నాకు రచ్చలేదు. ఆ రోజు కిడ్నాప్ చేసిన తీసుకొని పోయేటప్పుడు తప్ప నీ మొహం నేను చూడలే. ఆ రోజు నీ మొహం నేను చూడటం. బుల్లెట్ సందీప్ అడుగుతారులే, అడిగే వాళ్ళు అడుగుతారే, సార్ వాళ్ళు వచ్చి అడుగుతారు. నువ్వు బుల్లెట్ నిన్న ఎందుకు ఆమెకు ఫోన్ చేసి అవును ఏడుందో తెప్పిస్తారులే సార్ వాళ్ళు. బాధపడతారు. వాళ్ళు చెప్పింది ఏడుందో తెప్పిస్తారు. గునా కూడా వస్తాడు, గునా చెప్తాడు. గుణానే చెప్తారు. బుల్లెట్ సందీప్ చెప్పినాడా, మదనపల్లి సందీప్ చెప్పినాడా, బండి మమ్మని ఫోన్ చేసి చెప్పేది ఏమంటే నాకేం కూడా ఉంది. కిడ్నాప్ చేసేంత ఇది ఉందిరా నాయన మీకు. చేసామని ఒప్పుకుంటున్నాడు తను. మీకు ఇదేమో సింపుల్ అనుకున్నావు. రే పూక, నేను 2 మర్డర్లు చేసినారా? ఇక్కడ కొద్దిగా చూడండి, కిడ్నాప్ చేశానని తను ఒప్పుకుంటున్నాడు. దీనిపై ఈ విషయాన్ని కొద్దిగా అండర్లైన్ చేసి శ్రీనివాసులకి ప్రాణహాని ఉన్నట్టు ఈ రికార్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీనిపై పోలీసు వారు చర్యలు తీసుకోవాల్సి ఉంది. శ్రీనివాసులకి ప్రాణహాని ఉందని ఈ రికార్డింగ్తో మీకు ఒక అండర్లైన్ ఒక ఓడో వస్తుంది, కిడ్నాప్ చేశామంటూ. ఆ విషయం బట్టి చర్యలు తీసుకొని శ్రీనివాసులకి ప్రాణహానికి ఉంది కాబట్టి మీరు శ్రీనివాసులకి తగు న్యాయం చేశారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఈ రికార్డింగ్లో ఉంది కిడ్నాప్ చేశాము అని. రేనాయన బుల్లెట్
తిరుపతి దూకుతాయి బెల్ట్ మోర్లి నాకేం కూడా ఉంది ఏ పూకా అని చెప్పేది రా సోని కిడ్నాప్ చేసి చైనా కిడ్నాప్ చేసా అన్నాడు. కిడ్నాప్ చేసేంత ఇది ఉందిరా నాయన, మీకు మీకు తెలియదురా, మీకు మీకు ఇదేమో సింపుల్ అనుకున్నావు. రే పూకా నేను 2 మర్డర్లు చేసినారా ఆల్రెడీ నా మీద 9 కేసులు ఉండేరా నీ అమ్మ తెంగ నీ తల్లిని తెంగ నువ్వెంత నీ బతికెంతరా నీ అమ్మ చిన్న పూకులు నా నీ అమ్మ తెంగ మామూలుగా నీ తల్లి పుక్కులు నమ్మరా నీ కర్మరా నాయన, నువ్వు తాగుండవు, నీ తాగిన పోదంతా డిపార్ట్మెంట్ ఉంది, చట్టం ప్రకారం అని పోతుంది, నువ్వేం బాధపడద్దు. ఓహో డిపార్ట్మెంట్ అరెస్ట్ చేస్తాం సార్ మధ్యంగా గుద్ద ముసుకొని ఫోన్ పెట్టి రే ఫోన్ చేసింది నువ్వు నాయన నాకు లంజా ఉడక నేను ఫోన్ చేయను అమ్మ పూకని చెప్పేది ఏమంటే రే పూకని చెప్పేది ఏమంటే సందీప్ ఇప్పుడు పూకని చెప్పేది ఏమంటే నేను ఫోన్ చేయండి తెలుసా శ్రీనివాస్ లో నీకు నాకు ఎలాంటి గొడవ లేవు, నీకు ఫోన్ చేయింది ఎందుకు తెలుసు కారణము లేనిపోని నువ్వు కారణం తెలుసుకోవాలి కదా నీకు ఫోన్ చేయింది నీ వల్ల ఎన్ని మంది సఫర్ అవుతారో చూడు పాపం. నేను చెప్పేది చెప్తా చూడు ఎన్ని మంది ఇబ్బంది పడతారో చూడరా నీ వల్ల. అంటే 6 మంది ఇబ్బంది పడతారు, కేసు అవుతుంది, నువ్వు సాక్ష్యం ఒప్పుకోవు అంతే కదా జైల్లో ఉండవు చెప్పేది నువ్వు.